అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సంయుక్త గారు, సునీల్ గారు, కృష్ణకుమారి గారు, వెంకట్ చిక్కిం గారు, వెల్కమ్ బ్యాక్ వెంకట్ గారు, అనురాధ గారు ఖచ్చితంగా చెప్తానండి. నెక్స్ట్ నీలు గారు, చందు గారు, సునీల్ గారు ఆల్రెడీ చెప్పాను, దాస్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. సో జూలై నుంచి చెప్పాను కదా, నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ మన ఛానల్ నుంచి ఎవరికి మొదటి ఇంగ్లీష్ అవార్డు అనేది వెళ్ళిద్ది అనేది చూద్దాం. సో మనం ఇంకా లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ లెంతీ టాపిక్ అనమాట. స్కల్ప్చర్ అంటే విగ్రహం అని అర్థం అండి. మీరు శిల్పం అని కూడా చెప్పారు, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, మొత్తం ఎవరైతే శిల్పకారులు చెక్కాక మొత్తం కళాఖండం తయారవుతుంది కదా, దానినే స్కల్ప్చర్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. అదే కార్వింగ్ అంటే చెక్కుతున్నప్పుడే కూడా చెప్పచ్చు అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. సో అర్థమైంది కదా. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ది స్కల్ప్చర్ ఆఫ్ ద డైటీ వాజ్ కార్వ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టోన్. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఒక్క రాయితోనే ఈ శిల్పం అంతా చెక్కారు అని. అదే అర్థం అనమాట. దేవతా విగ్రహాన్ని ఒకే రాతితో చెక్కారు అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే కామెంట్ సెక్షన్లో మోర్ ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. సో ఇంకెందుకు లేటు, ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ షాపింగ్ వొకాబులరీ. అనురాధ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. మీరు కూడా మీలో కూడా ఏదైనా కొత్త వొకాబులరీ నేర్చుకోవాలి, నేను ఏదైనా మిస్ అవుతుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరి సజెషన్స్ నాకు చాలా అవసరం. సో ఈరోజు నేను ఏంటంటే, మనకి తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ కవర్ చేయమంటున్నారండి. నాకున్న ఏకైక దారి బాగా ఆలోచిస్తే ఎక్కువ పదాలు చెప్తాను, కానీ రియల్ టైం ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను కమెంట్ సెక్షన్లో ఎక్కడైతే పిన్ చేస్తున్నానో ఒక్కొక్క పదానికి రెండు కామెంట్స్ వర్డ్ కిందే ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చూడండి. ఈ వీడియో కింద నాకు కమెంట్ చేయండి, మేడం ఇలా బాగుందంటే ఇలా కంటిన్యూ చేద్దాం, ఎక్కువ పదాలు నేర్చుకుందాం రోజు. లేదు మేడం వర్డ్తో పాటే మాకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్టు మన ఛానల్ గ్రోత్కి చాలా అవసరం అండి. ప్లీజ్ కమెంట్ చేయండి, బాగుందా, ఇలా చెప్పమంటారా, లేదా ప్రతి వర్డ్ కింద ఎగ్జాంపుల్స్ కావాలా అనేది. అక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఫస్ట్ కమెంట్ నేను పిన్ చేసే ఉంటా కాబట్టి మీ అందరికీ కనబడిద్ది, అది కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మీ సజెషన్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ డీల్. డీల్ అంటే మీరు అందరూ వింటూనే ఉంటారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉన్నారు కదా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇంకా సో అండ్ సో చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. మనందరం ఖచ్చితంగా తెలుసు డీల్స్ అంటే ఏంటి అనేది. డీల్స్ అంటే మంచి ఆఫర్ అండి, అంటే లాభదాయకమైన కొనుగోలు అవకాశం అని అర్థం అనమాట. అంటే ఏంది మేడం అంటారా, మనం ఏదైనా ఒక వస్తువుని సాధారణ ధర కంటే తక్కువ ధరకి లేదా ప్రత్యేక అంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాన్ని కొనుగోలు చేసే అవకాశాన్నే డీల్ అంటారండి. అదే డీల్స్ అంటూ ఉంటాం కదా, అదే అర్థం అనమాట. మీకు ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి ఒక్క వర్డ్కి 2 ఎగ్జాంపుల్స్ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ అన్బాక్సింగ్. అన్బాక్సింగ్ వీడియోస్ యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా వైరల్ అవుతున్నాయి, మీ అందరికీ తెలుసు కదా. అంటే కొత్త వస్తువుని పెట్టె నుంచి తీసి చూపించడం. అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకొని వాటిని తీసి చూపిస్తూ వాటి యొక్క ప్రయోజనాలు అన్నీ మీతో పంచుకోవడం అన్నమాట. సో మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఎక్కువైతే ఫోన్స్, ఇంటీరియర్ అంటే మీన్స్ ఇంటికి సంబంధించినవి అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని చేస్తున్నారు. కొంతమంది ల్యాప్టాప్స్ అలా చేస్తున్నారు, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసి ఇదేం స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో అన్బాక్సింగ్ అంటే అది దాని అర్థం అదండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్
కస్టమ్ మేడ్ ఎలా పలకాలి? కస్టమ్ మేడ్ ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. అంటే ప్రత్యేకంగా తయారు చేసిన అని అర్థం. అంటే ఒక కస్టమర్కి వాళ్ళ అభిరుచులకి వాళ్ళ కొలతలకి అనుగుణంగా ప్రత్యేకంగా వారి కోసమే తయారు చేపించడాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏం వాడతాము? కస్టమ్ మేడ్ లేదా కస్టమర్ మేడ్ అని కూడా అంటూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ తెలుసు కదా, కస్టమ్ మేడ్ షర్ట్, కస్టమ్ మేడ్ రింగ్. అంటే వాళ్ళు ఈ డిజైన్ ఇచ్చారు, మేము చేసాము అంటే కస్టమర్కి నచ్చిన విధంగా, సింపుల్గా చెప్పాలి అంటే. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, డిస్పాచ్. ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఈ పదం తెలుసండి. డిస్పాచ్ అంటే రవాణా కోసం పంపివేయడం అని అర్థం. అంటే అర్థం ఏంటి మేడం అంటే, ఇప్పుడు మనం ఒక వస్తువుని ఆర్డర్ చేసుకున్నాం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ఆ వస్తువుని వాళ్ళ వేర్ హౌస్, అంటే వాళ్ళకి ఒక గూడెం ఉంటుంది కదా, ఇవన్నీ పెట్టే గూడెం, అన్ని థింగ్స్ అన్నీ. సో ఆ గూడెం నుంచి అంటే లేదా స్టోర్ నుంచి కస్టమర్కి మన ఇంటి అడ్రస్కి పంపించడాన్ని, ఆ పంపించే ప్రక్రియని డిస్పాచ్ అంటారండి. అర్థమైంది కదా, ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, వేర్ హౌస్. ఈ వర్డ్ వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది ఈ కామర్స్ బిజినెస్ వల్ల. సో వేర్ హౌస్ అంటే సరుకుల నిల్వ కేంద్రం లేదా గోడం అంటాం. మన వాడుక భాషలో అయితే గోడం అంటారు, స్టోర్ అంటారు. అంటే ఎంత పెద్ద బిజినెస్ చేసేవాడికైనా బ్యాకప్ కింద వేర్ హౌస్ ఉంటుందండి. అంటే వీళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ, వీళ్ళు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అంటే తెచ్చుకునే సరుకు కానీ, అంటే వాళ్ళు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన సరుకు అంతా వాళ్ళ గూడెం లేదా స్టోర్లో పెట్టుకుంటూ ఉంటారు. అయిపోయినప్పుడల్లా రీస్టాక్ చేస్తూ ఉంటారు షాపుల డిస్ప్లేల్లో. సో అర్థమైంది కదా, ఇంకెలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. మనందరం వినే ఉన్నాం, మనం కూడా వాడే ఉన్నాం. బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ అంటే ఏంది? మనకి ఎంత స్తోమత అయితే ఉందో అంత స్తోమత, లేకపోతే మనం ఎంత పెట్టి అయితే కొనగలుగుతున్నామో అంత బడ్జెట్లోనే, ఆ స్థాయిలోనే మనం కొనగలిగే ధరలు ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటామండి. అంటే ఎక్కువ ఖర్చు కాకుండా అందుబాటులో ఉండే ధరలు. అర్థమైందా? సో మంచి నాణ్యతతో పాటుగా ధర కూడా ఎక్కువ కాకుండా, ఆ వస్తువుకి ఎంతైతే మనకి ఓకే ఇది కరెక్ట్, ఇంత అయితే తీసుకోవచ్చు అంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఏమంటాం? బడ్జెట్ ఫ్రెండ్లీ అంటాం అనమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, న్యూ అరైవల్. న్యూ అరైవల్ ఆ వర్డ్లోనే ఉంది, కొత్తగా వచ్చిన ఉత్పత్తి. అంటే ఉన్న స్టాక్ కాకుండా కొత్తగా ట్రెండీగా ఇంకొంచెం సరికొత్తగా వచ్చిన కొత్త స్టాకు, కొత్త సరుకుని అడ్వాన్స్ లెవెల్లో న్యూ అరైవల్ అంటారండి. ఎక్కువగా మనం క్లోతింగ్ షాపింగ్లో వింటూ ఉంటాం న్యూ అరైవల్స్. అంటే కొత్తగా వచ్చినాయి, ఇది బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి, కొత్తగా వచ్చిన స్టాక్ అంటూ ఉంటారు కదా, దాన్నే న్యూ అరైవల్ అంటామండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ మనందరికీ ఇష్టమైన పదం కదా ఇది. క్యాష్ బ్యాక్ అంటే మనందరికీ తెలుసు, నగదు తిరిగి పొందడం. అంటే ఏంటి? మనం ఒక వస్తువుని కొన్నప్పుడు దానికోసం ఖర్చు చేసిన డబ్బులో కొంత భాగం మాత్రమే తిరిగి రావడాన్ని క్యాష్ బ్యాక్ అంటారండి. అంతేగాని మొత్తం అమౌంట్ అయితే తిరిగి రాదు. మనకి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వచ్చిద్ది, దానినే క్యాష్ బ్యాక్ అంటారు. సో అర్థమైంది కదా, అదనమాట. అంటే వాడు ఈ కార్డ్తో స్వైప్ చేయండి, మీకు ఇంత పర్సంటేజ్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చిద్ది. సో అన్నీ వింటూనే ఉంటారు, ఇది నేను చెప్పక్కర్లేదు. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, స్టాక్. అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం వెళ్ళి ఈ బ్రాండెడ్ టీషర్ట్ ఉందా అంటే ప్రజెంట్ అయితే లేదండి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, మళ్ళీ మేము రీస్టాక్ చేపిస్తామంటాం. అంటే ప్రజెంట్ అయితే అవన్నీ అంటే ఆ షర్టు ఆ బ్రాండెడ్కి రిలేటెడ్ అయిపోయినాయి అండి, మళ్ళీ తెప్పిస్తామంటారు కదా. ఆ లేదు అని చెప్పడాన్ని ఈ షాపింగ్ వొకాబులరీలో అవుట్ ఆఫ్ స్టాక్ అంటారండి. సో అర్థమైంది కదా. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ షిప్మెంట్. ఈ వర్డ్ మనం అందరికీ తెలుసు, అందరం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెనకే పడి మరీ షాపింగ్లు చేస్తున్నాం.
సో ఎంతమందికి వాళ్ళ అకౌంట్లో ఒక వస్తువు కొన్నప్పుడు స్టేజ్ల వారీగా వాళ్ళ యొక్క కొరియర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ షిప్మెంట్ అనే పదానికి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను, చూద్దాం. మీకు నా హార్డ్ వర్క్కి సపోర్ట్ చేయాలి అన్నా, మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంది అంటే గనక లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.